ప్లాన్ షాట్ అక్కడ నుండి కట్ చేయి 20 సెకండ్ అక్కడ నుండి కట్ చేయి. పేట వైశ్య సోదర సోదరీమణులకు మనవి. గత 20 సంవత్సరాలుగా నిద్రావస్థలో ఉన్న మన పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని తట్టి లేపి ఒక తేనె తట్టుగా కదిలి వైశ్య సమాజం ఏమిటంటో తెలియజేయడానికి చేసిన ప్రయత్నంలో ఇంత యువత, ఇంతమంది వైశ్య సోదరులు ఇవాళ కదలి ఎన్నికల కోసం ప్రయత్నం చేయడం ఆనందదాయకం. దీంట్లోనే సోదరుడు పెద్ది శ్రీనివాస్ గారు మన సంఘం కోసం నేను ₹1,00,00,000 స్థలం ఇస్తా అని రావడం కూడా ఆనందదాయకం. పెద్ది శ్రీనివాస్ గారికి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ₹1,00,00,000 స్థలాన్ని ఇచ్చి ఈ 3 సంవత్సరాల పదవి కోసం మిమ్మల్ని నియమించడం భవ్యం కాదు. అందుకే మిమ్మల్ని శాశ్వత గౌరవ పదవిలో ఉంచి శాశ్వత చైర్మన్గా మీ ఫోటో, మీ పేరు, ఈ స్థలం ద్వారా వచ్చిన డబ్బుతో నిర్మించిన భవనానికి కావచ్చు, మరి ఇంకా దేనికైనా ఈ స్థలం డబ్బులు వాడినట్టయితే ఆ భవనంలో, ఆ కార్యంలో మీరు శాశ్వతంగా ఉండేటట్టు మీ పేరు, మీ ఫోటో శాశ్వత గౌరవ చైర్మన్గా నియమించి చేయాలని మా ప్యానల్ ద్వారా కోరుతా ఉన్నాం. మా ప్యానల్ అంతా కూడా ఏకగ్రీవంగా మీకు ప్రత్యేక పదవి ఇచ్చి ప్రత్యేక హోదాలో మీ ఫోటో, మీ పేరు ఉండేటట్టు చేయాలని కూడా మన సిద్దిపేట పట్టణంలోని పెద్దలను, మరి మన వైశ్య సోదరులందరూ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీకు ఒక ప్రత్యేక పదవితో గౌరవంగా మిమ్మల్ని ఆ స్థానంలో ఉంచాలని మా ప్యానల్ ద్వారా కోరుతా ఉన్నాం. జై వాసవి, జై శ్రీరామ్, జై జై వాసవి. సోదర సోదరిమణులకు అందరికీ నమస్కారం. దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి. ఇప్పటికే ప్రతి ఒక్కరికి మూడు మారింది. ఎన్నికల్లో ఏ అభ్యర్థికి వేయాలి, ఎవరు సమర్థులు, ఎవరు ఓటు వేస్తే ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు అందుబాటులో ఉంటారని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మనం కాదని పెద్ద మనుషులు ఎవరో జాగా ఇస్తా లేకుంటే ఇంకేదో ఇస్తా అంటారో, ఇస్తే సంతోషం, తీసుకుందాం. 100% అందరి లక్ష్యం ఒకటే, అంతిమ లక్ష్యం సమాజాన్ని అభివృద్ధి చేయాలి, వైశ్యులకు న్యాయం చేయాలి, వాళ్ళ సంక్షేమానికి పాటుపడాలి, ఓ కర్మభవన్ కట్టాలి, ఓ వైశ్య సంఘానికి బిల్డింగ్ కట్టాలి. ఇంత పెద్ద ఊరు, ఇంతమంది సావుకారులు ఉన్నారు, ఇక్కడ ఇన్ని వేల మంది వైశ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలనేది మన అందరి అంతిమ లక్ష్యం. ఎవరు పోటీలో ఉన్నా ఆ లక్ష్యానికి మేమేం తూట్లు పడవం, మేము 100% కట్టుబడి ఉంటాం, నిలబడి ఉంటాం. అసలు పెద్ద మనుషులు కొంతమంది అమ్మవారి పాదాలను మొక్కి ఇంకేమో చేసి ల్యాండ్ ఇస్తా అన్నప్పుడు మా ప్యానల్ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తాం, మేము విత్డ్రా చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళు మేము అంత ధైర్యంగా ముందుకు వచ్చాం. దీనికి మేము మద్దతు ఏమా? ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. పెద్ద సీన్ అన్నను చైర్మన్గా చేస్తాం, శాశ్వత చైర్మన్. ఆయన బతుకున్నంత కాలం ఆయననే చైర్మన్ ఉంటాడు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. మేము ఎక్కడ వెనక పోము, వెనక తగ్గం. ఎన్నికలు జరగాల్సిందే. దయచేసి వైశ్య సంఘం పెద్దలందరూ సహకరించండి. ఓటు వేయడానికి సిద్ధమైన ఓటర్లు మనం ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఇదంతా ఇంతే, వైశ్యులకు ఓట్లు వేయని అవకాశం మీరు మళ్ళీ ఎన్నికలు కావు, ఇదివరకే ఇట్లా అయిందని ఒక ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం జరుగుతుంది, బ్లేమ్ అవుతారు. దయచేసి పెద్ద మనుషులు మీరు అర్థం చేసుకోవాలి. సహృదయంతో అందరికి ఓటేసే అవకాశం ఇవ్వండి. పెద్దసీని అందరూ ఒప్పియండి. పెద్దసీని అని కాకుండా ఇంకెవరైనా ఇంకా గొప్పగా చేస్తా అంటే వాళ్ళని కూడా ఒప్పియండి. వాళ్ళు కూడా శాశ్వత చైర్మన్ ఉంటారు. గౌరవంగా శాశ్వత చైర్మన్, వాళ్ళకి అధికారాలు ఇద్దాం, హక్కులు ఇద్దాం, వాళ్ళు చెప్పిందే ఈ ప్రెసిడెంట్ వినాలి. అటువంటి నియమాలు మనం రూపొందించుకుందాం, ఒక బైలా తయారు చేసుకుందాం. దాన్ని ఒప్పించండి. అలా తప్పేమున్నది? ఆయన చేయాలన్న సంకల్పం ఉన్నది, ఆయన సంఘానికి మేలు చేయాలనుకుంటున్నాడు, ఈ వైశ్య సమాజానికి మేలు చేయాలనుకుంటున్నాడు. అటువంటప్పుడు గెలిస్తేనే ఇస్తా, ఏకగ్రీవం అయితేనే ఇస్తా అని సరే, ఆయన పోటీలో అనడం తప్పలేదు, మేము ఆయన తప్పబడతలేము. అట్లా కాకుండా ఆ కండిషన్లు పెట్టకుండా ఆయన స్వచ్ఛందంగా ఇచ్చే ఏర్పాటు చేయండి. మీ పెద్ద మనుషులు అంటే స్వచ్ఛందంగా ఇచ్చే ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేస్తే అందరం కలిసి కూర్చుందాం, మాట్లాడదాం, ఆయనకు కొన్ని అధికారాలు ఇద్దాం. ఎవరు చైర్మన్ ఆయన ఉంటాడు, అధ్యక్షుడున్నా, కార్యదర్శినా, చైర్మన్ అంటే ఆయన చెప్తేనే వినే రకంగా అటువంటి కొన్ని చేసుకుందాం. అది ఏందో మీరు నిర్ణయించండి. ఆ బయలు ఏందో మీరు మేధావులు, గొప్ప వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మీరు చాలామంది, మీరు అది తయారు చేయండి. తయారు చేస్తే మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఒక పెద్ద మనిషి చెప్తే మేము విడ్రా పెట్టుకుంటామయ్యా బాబు, నువ్వు జాగ కొను, మొదలు పైసలు ఇస్తావా, జాగ కొంటావా, కొనమని చెప్పి ఇంత ధైర్యంగా చెప్పినా మేము దీనికి ఎందుకు సహకరిస్తాం? 100% సహకరిస్తాం, మేము ఒప్పుకుంటాం. మాకు ఎలాంటి బెసజాలు లేవు, ఇబ్బందులు లేవు. ఆ సీనన్నను చైర్మన్ చేద్దాం, ఆయనకు అందరం మద్దతు ఇద్దాం. నమస్కారం. సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సోదరులకు నా మన్నవి,
మనది ఏమనగా మీరు కార్యక్రమం పెద్ది శ్రీనివాస్ గారు ఇచ్చే జాగా చాలా సంతోషం ఇవ్వడం, దీన్ని మనం ఉపయోగించుకొని ఆయన పేరు కూడా చిరకాలంగా ఉండాలని చెప్పి శాశ్వత చైర్మన్ పదవి ఇచ్చి ఆయనే కోరిన విధంగా ఫోటో కానీ ఆయన పేరు చెప్పిన పేరు కానీ అందులో రాసి చేయాలని చెప్పి నా మనవి, మా ప్యానల్ ఏబిఆర్ ప్యానల్ మనవి.